నోయిడాలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజన్ తన కుమార్తె చికిత్స కోసం 80,000 రూపాయలు అవసరమైనప్పుడు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి దొరుకుతుందా అని ఆలోచించినప్పుడు ఈ నిధులను సంబంధించి ఏర్పాట్లు కూడా తన ఇంటి నుండే ఈజీగా జరిగిపోయాయని తెలిసింది. ఒక బీమా ఏజెంట్ తన జీవిత బీమా పాలసీపై లోన్ ఫెసిలిటీ గురించి తెలియజేసినప్పుడు రాజన్ నిజంగా ఊపిరి పీల్చుకున్నాడు. జీవిత బీమా కుటుంబంలోని ఆర్థిక నష్టాలను కవర్ చేయడమే కాకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రుణాలు పొందడంలో కూడా సహాయపడుతుంది. ఆకస్మిక ఆర్థిక అవసరాల క్షణాల్లో ప్రజలు తరచుగా సహాయం కోసం స్నేహితులని, బంధువులని ఆశ్రయిస్తూ ఉంటారు. అది కుదరకపోతే పర్సనల్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుంటారు. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొందే ఫెసిలిటీ ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసింది. అయితే ఇది 16 నుండి 48% వరకు వార్షిక వడ్డీతో వస్తుంది. మీరు ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ వంటి సాంప్రదాయ జీవిత బీమా పాలసీలు కనుక కలిగి ఉన్నట్టయితే మీరు ఖర్చుతో కూడుకున్న రుణాన్ని పొందేందుకు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ రోజుల్లో దాదాపు అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాయి. ఇది క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్తో పోలిస్తే చాలా చీప్ అని చెప్పొచ్చు. బీమా పాలసీకి వ్యతిరేకంగా లోన్ తీసుకునే ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇది మీ బీమా కవరేజ్ని ప్రభావితం అస్సలు చేయదు. కొన్ని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు జీవిత బీమా పాలసీలకు వ్యతిరేకంగా లోన్స్ ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు యూనిట్ లింక్డ్ బీమా ప్లాన్లపై కూడా లోన్స్ ఇస్తుంటాయి. జీవిత బీమా పాలసీలో ఒకరు పొందగలిగే రుణం మొత్తం పాలసీ సరెండర్ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. మెచ్యూరిటీకి ముందు పాలసీని సరెండర్ చేసినట్లయితే బీమా కంపెనీలు నిర్ణీత మొత్తాన్ని ఇస్తాయి. దీనిని సరెండర్ వాల్యూ అంటారు. ఈ వాల్యూ అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా లెక్కపెడతారు. 3 ఏళ్ల ప్రీమియం చెల్లింపుల తర్వాత మాత్రమే పాలసీని సరెండర్ చేయొచ్చు. జీవిత బీమా కంపెనీలు సాధారణంగా సరెండర్ వాల్యూలో 80 to 90% వరకు లోన్స్ ఇస్తుంటాయి. ఒక కంపెనీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై లోన్ ఫెసిలిటీ అందిస్తే అది ఫండ్ విలువలో 50% వరకు అందించవచ్చు. బ్యాంకులు, కంపెనీల మధ్య దీనికి సంబంధించిన నియమాలు మారుతూ ఉంటాయి. జీవిత బీమా పాలసీపై లోన్స్ చాలా సేఫ్. వాటిని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. ప్రస్తుతం బీమా కంపెనీలు అటువంటి రుణాలపై 9 to 12% వరకు వడ్డీ రేట్ని వసూలు చేస్తున్నాయి. దీనికి పర్యవసానంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర లోన్స్తో పోలిస్తే జీవిత బీమా పాలసీపై లోన్స్ చాలా చీప్గానే పరిగణించాలి. జీవిత బీమా పాలసీపై రుణం పొందడానికి కంపెనీలు నిర్దిష్ట అప్లికేషన్ ఫార్మాట్లను కలిగి ఉన్నాయి. ఒక ఫామ్ కంప్లీట్ చేసి దానిని బీమా కంపెనీకి నియర్ బై బ్రాంచ్లో డిపాజిట్ చేయాలి. బీమా ఏజెంట్లు ఈ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంటారు. ఎల్ఐసితో సహా అనేక కంపెనీలు తమ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో కూడా ఈ పాలసీస్పై రుణాలను ఇవ్వడానికి ఫెసిలిటీ కల్పిస్తున్నాయి. ఈ ప్రాసెస్ త్వరగా, అలాగే పేపర్లెస్గా కూడా ఉంటుంది. ఎలాంటి రిటర్న్ ఫార్మాట్స్ అవసరం లేకుండా ఈజీగా లోన్ పొందే ఫెసిలిటీ ఉంటుంది. ఇక వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, మరే ఇతర వనరులు అందుబాటులో లేనప్పుడు, అకస్మాత్తుగా నిధుల అవసరం ఏర్పడినప్పుడు జీవిత బీమా పాలసీపై లోన్ తీసుకోవడాన్ని పరిగణించవచ్చు అంటున్నారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులతో పోలిస్తే బీమా పాలసీపై తీసుకున్న రుణం మరింత పొదుపుగా ఉంటుంది. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు బీమా కంపెనీలతో పాటు జీవిత బీమా పాలసీకి వ్యతిరేకంగా లోన్స్ పొందే ఇస్తున్నాయి. అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు పాలసీని జారీ చేసిన బీమా కంపెనీ నుండి లోన్ తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు. బీమా కంపెనీపై రుణం కోసం తిరిగి చెల్లించే వ్యవధి పాలసీ మెచ్యూరిటీపై ఆధారపడి ఉంటుంది. మీ పాలసీ 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అమల్లో ఉన్నట్లయితే బీమా కంపెనీ మీకు 5 ఏళ్ల వరకు లోన్ మంజూరు చేయొచ్చు. బీమా కంపెనీలు రుణాన్ని తిరిగి చెల్లించడానికి వివిధ ఎంపికలను ఇస్తుంటాయి. మీరు వడ్డీని మాత్రమే చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు, లేదా అసలు వడ్డీ రెండింటినీ కలిపి కూడా చెల్లించవచ్చు. బీమా పాలసీకి వ్యతిరేకంగా తీసుకున్న లోన్పై వడ్డీని తిరిగి చెల్లించడానికి ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. రుణం వడ్డీని తిరిగి చెల్లించడంలో కనుక ఫెయిల్ అయితే అసలు మొత్తానికి వడ్డీ కలుపుతారు. రుణం వడ్డీ మొత్తం పాలసీ సరెండర్ వాల్యూని మించి ఉంటే కంపెనీ మీ పాలసీని మూసేయచ్చు. దీని తర్వాత మీరు జీవిత బీమా కవరేజ్ని కోల్పోవడమే కాకుండా మెచ్యూరిటీ మొత్తాన్ని స్వీకరించే అవకాశాలు కూడా కోల్పోతూ ఉంటారు. పాలసీ మెచ్యూర్ కావడానికి కేవలం 1 to 2 years మాత్రమే మిగిలి ఉంటే దానిని సరెండర్ చేయడం కంటే దానికి లోన్ తీసుకోవడం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మీరు పూర్తి కాలానికి బీమా కవరేజ్ని పొందుతారు. అలాగే మెచ్యూరిటీ టైంలో మీరు అధిక చెల్లింపుని కూడా అందుకుంటారు.